ఎలాగైతే మన పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తూ ఉంటాం, ఏది సరైనట్టు ఏది మంచిది, ఎక్కడికి వెళ్తే మా పిల్లలకి చక్కటి విద్య లభిస్తుందో దాన్ని చక్కగా ఎలాగైతే తెలుసుకొని అక్కడికి మనం పంపిస్తాం. ఉన్నాయి చాలా స్కూళ్ళు చాలా కాలేజీలు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడికే వెళ్ళాలి, ఫలానా చోటు ఉండేటటువంటి స్కూల్కే మా పిల్లలు వెళ్ళాలి, అక్కడ ఉండే కాలేజీకే వెళ్ళాలి, అక్కడ ఉండే యూనివర్సిటీలోనే చదవాలి అని ఎలాగైతే ఎంత వేలకు వేల లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధంగా ఆలోచించాలి. సరైనటువంటి వ్యక్తి ద్వారా మార్గదర్శనాన్ని పొంది ఈ జీవితాన్ని, ధర్మాన్ని ఆచరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి మనము ఆచరించాలి. మన పిల్లలకు కూడా తప్పకుండా ఈ ధర్మం యొక్క ప్రబోధని చెయ్యాలి. వాళ్ళకు కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. అలా చేస్తే మనం వాళ్ళకి నిజంగా ఉపకారం చేసినటువంటి వాళ్ళం అవుతాం. నిజంగా నేను అందరికీ చెప్పేటటువంటి మాట ఏమిటంటే, మన పిల్లల మీద మనకి నిజంగా ప్రేమ ఉంది అని అంటే మనం ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు, ఈ ధర్మం యొక్క సంస్కారాన్ని పిల్లలకి ఇవ్వాలి. అది ఇస్తే నిజంగా మన పిల్లలు మనం ప్రేమిస్తున్నట్టు. ఇంకేమి ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు, మనం ప్రేమిస్తున్నట్టు కాదు. ఈ సంస్కారాన్ని కనుక పిల్లలకి ఇచ్చాము అని అంటే అప్పుడు మీరు ఇచ్చేటటువంటి దానికంటే 100 రెట్లు వాళ్లే సంపాదించుకుంటారు. మీరు ఇచ్చేది అసలు లెక్కగా ఉండదు. ఈ మంచి సంస్కారాన్ని కనుక, ధార్మికమైనటువంటి సంస్కారాన్ని కనుక వాళ్ళకి ఇచ్చారు అని అంటే ఇంకా వాళ్ళ జీవితానికి కావాల్సినటువంటిది మీరు ఇచ్చేదానికంటే 100 రెట్లు ఎక్కువ వాళ్లే సంపాదించుకుంటారు. ఆ సామర్థ్యం దీనివల్ల వాళ్ళకి వస్తుంది, దీని ద్వారా వాళ్ళకి వస్తుంది.